ముందుగా ఏడుకొండలు గారు వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈకేవైసీ ప్రాసెస్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. భూమి రైతుకు కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, వారి యొక్క ఆత్మ గౌరవం, రైతుల యొక్క భవిష్యత్తు, మరి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాసు పుస్తకానికి సంబంధించి ఈకేవైసీ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీ పేరు మామిడిశెట్టి ఏడుకొండల గారు అవునండి? మీ సిద్ధాంతం గ్రామం అవునా కాదా చెప్పండి. అంటే పాస్ పుస్తకంలో ఉంది, కరెక్టా లేదని చెప్పండి. మీ తండ్రి గారి పేరు వెంకటరెడ్డి గారు. ఓకే సార్. ఇప్పుడు మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు చేలు పైకెత్తండి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండేవాళ్ళందరూ ఒకసారి ఆవిడ చదివినప్పుడు ఎంఆర్ఓ గారు మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. డౌట్స్ లేకపోతే ఓకే, ఒకసారి మొదటి నుంచి వారు లీడ్ చేస్తారు, మీరు ఎక్కడికక్కడ అవన్నీ చెక్ చేసుకుంటారు. మీ పేరు మామిడిశెట్టి ఏడుకొండల గారు కరెక్టేనండి? కరెక్టేనండి. మీ తండ్రి గారి పేరు వెంకటరెడ్డి గారు కరెక్టేనండి. మీ కులము బీసీబీ శెట్టి బలిజ. అవునండి. మీ మొబైల్ నెంబర్ కూడా 9948134529 కరెక్టేనండి? కరెక్టేనండి. ఈ ఫోటో మీదేనండి? చూడండి ఒకసారి. మాదేనండి, చూసుకున్నానండి. మాదే. చూసుకున్నారా? ఖాతా నెంబర్ 2533 కరెక్టేనండి మీకు? కరెక్టేనండి. 40 సెంట్లు ఒక భూమి ఒక ప్రతి, 21 సెంట్ల ఒక భూమి ఒక ప్రతి, 19 సెంట్ల యొక్క భూమి ఒక ప్రతి, మొత్తం వేరేసి 80 సెంట్ల భూమి ప్రతి మీకు సిద్ధాంతం గ్రామంలో మీ పేరు మీద నమోదు కాబడి ఉన్నది. కరెక్టేనమ్మా. కరెక్ట్గా ఉంది సార్. ఫోటో తీస్తున్నారు. ధన్యవాదములు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేయనున్నారు. ఏడుకొండల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పాసు పుస్తకం రైతుకు భద్రత, భరోసా. అనంతరం వెంకటరమణ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీది సిద్ధాంతం గ్రామం. మీ పేరు కసుగుర్తి వెంకటరామన్ గారు అవునండి? అవునండి. మీ నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు గారు కరెక్ట్ అండి. మీ కులము ఓసీ. మొబైల్ నెంబర్ వచ్చినప్పటికీ 9989866749 కరెక్ట్ అండి. మీ ఫోటో కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఖాతా నెంబర్ వచ్చినప్పటికీ 634 పైకి పెట్టి. మీ యొక్క విస్తీర్ణము 1వ ప్రతి 9 సెంట్లు, 62 సెంట్లు, 2 ఎకరాల 41 సెంటి, 46 సెంట్లు, 20 సెంట్లు, 34 సెంట్లు, 45 సెంట్లు, 17 సెంట్లు, 1 సెంటు, 4 ఎకరాల 75 సెంట్లు వెరసి మీ ప్రతి అండి. మీ భూమి కరెక్ట్గానే పడింది కదండి? ధన్యవాదములండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి పట్టాదారు పాసు పుస్తకాన్ని అందుకుంటూ ఉన్నారు వెంకటరమణ గారు. వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. భూమి ఉన్నవారు ధనవంతులు మాత్రం కాదు, భూమిపై హక్కు ఉన్నవారే సంపన్నులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రత్యేకమైన
అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ భూమి, అలాగే మన పితాని సత్యనారాయణ గారికి అందరికీ నమస్కారం అండి. ఈ సభకు వచ్చిన మీకు అందరికీ నమస్కారం. ఈ సభ జరగడానికి మన ముఖ్యమంత్రి గారి దయది సిద్ధాంతం జరిగిందంటే ధన్యవాదములండి. సిద్ధాంతం చేసుకున్న అనంతరం కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. పెద్దలందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా మనవి. మీ భూమి మీ హక్కు ఈ మహత్తర కార్యక్రమం ద్వారా రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా రైతులకు సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, ఇప్పుడే ఆయన పేరు చెప్పంగానే ఆయన మాట్లాడుతూ ఉంటే బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టారు. దాన్ని బట్టి మీ అందరి మనస్సుల్లో ఉండే వ్యక్తి పీతాని సత్యనారాయణ గారు. నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉన్నారా లేదా, అదే మాదిరిగా మీకు ఆమోదయోగ్యం అవునా కాదా కూడా టెస్ట్ చేస్తున్నా. అందుకని ఆయనే చెప్పాడు, మమ్మల్ని గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తారని. ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలందరినీ కూడా సరైన మార్గంలో నడిపించి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మీరు నాకు అప్పచెప్పారు. ఇప్పుడు రెండో బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా.